ఇది ఫస్ట్ టైం నువ్వు రావడం? This is not my first time here, no. అర్థమైంది తెలుగు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ ఫెస్ట్ లో స్టీవ్ మా బుడ్డోని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు అనేదే మన మెయిన్. స్టీవ్ కి యాక్చువల్ గా లౌడ్ మ్యూజిక్ పడదు. హలో అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. మీలో చాలా మందికి తెలుసు నేను తెలుగు అమ్మాయిని. మై హస్బెండ్ స్టీవ్ ఈజ్ అన్ అమెరికన్. సో నేను మా లైఫ్ లో జరిగే మూమెంట్స్ అంతా నా ఛానల్ త్రూ మన వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెల్కమ్, మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఈరోజు నేను స్టీవ్ తారక్ ఈ యొక్క మ్యూజిక్ ఫెస్ట్కి వచ్చాము. మా ఏరియాలో అవుతుంది అనమాట, మా ఇంటి దగ్గర. సో ఇది ఫ్రీ ఈవెంట్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి పిక్నిక్ చేసుకొని చిల్ అయ్యి ఫుడ్ కూడా కొనుక్కోవచ్చు. లైవ్ మ్యూజిక్ ఉంటుంది, పాటలు పాడతారు. సో ఓపెన్ ఈవెంట్ అనమాట మా ఏరియాలో ఉన్న వాళ్ళకి. లైక్ ఏరియా అంటే ఒక కాలనీ కాదు, హోల్ ఏరియా. ఓకే, సో ఇలాంటివి చాలా ఏరియాస్లో జరుగుతూ ఉంటాయి. సో ఇది ఇయర్లీ వన్స్ అవుతుంది ఇక్కడ. సో చాలా ఫేమస్ అనమాట. సో వచ్చాం చిల్ అవ్వడానికి. మా ఇంటి నుండి జస్ట్ లెస్ దెన్ 15 minutes వాక్ అండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ ఫెస్ట్లో స్టీవ్ మా బుడ్డోని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు అనేదే మన మెయిన్ ఇదన్నమాట. సో నేనేమో చేయలేడు అని, స్టీవ్ కూడా చేయలేడనే ఒప్పుకుంటున్నాడు. సో ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఆ ఫన్నీ మూమెంట్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటా. నాకు తెలిసి స్టీవ్ అయితే తారక్ని హ్యాండిల్ చేయలేడు. సో అది స్టీవ్ కూడా తెలుసు, బట్ స్టిల్ క్యూట్ మూమెంట్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఐ హోప్ యూ కెన్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. స్టీవ్ పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే. ఈ ఫెస్ట్కి ఎన్నిసార్లు వచ్చాయో అడుగుదాం. స్టీవ్, ఇది ఫస్ట్ టైం నువ్వు రావడం? This is not my first time here, no. అర్థమైంది తెలుగు. ఈ గ్యాప్లో మా బుడ్డోడు జంప్. అప్పటికి స్క్రీన్ టైం పెట్టించాను, బట్ స్టిల్ లాగా స్క్రీన్ చూపించి బ్రైట్ చేస్తే కానీ కూర్చోడు. కానీ దానికి కూడా సౌండ్ ఉండాలి దానికి. యా, సో ఏ ఏజ్లో ఫస్ట్ వచ్చాడో చూద్దాం. స్టీవ్, ఏ ఏజ్లో ఫస్ట్ టైం వచ్చావు? I don't know what that means. ఏ ఏజ్లో ఫస్ట్ టైం వచ్చావు? No, it's not my first time. ఏ ఏజ్ ఫస్ట్ టైం? విచ్ ఏజ్ ఫస్ట్ టైం? Which age first time? When did you come? Like what age were you when you came for the first time? I mean, I've been a long time ago. I'm not sure when. గుర్తు లేదంట. మనకి ఎస్ఆర్ నగర్లో కామన్గా ఏమవుతాయి, ఏమవు. పోనీ నాంపల్లిలో పుట్టి పెరిగిన వాళ్ళు నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళరా? సో అలానే ఈ అబ్బాయి ఇక్కడ ఏరియాలోనే పుట్టి పెరిగాడు. అండ్ ఇలాంటి ఫెస్ట్ మా ఏరియాలో అవుతుంది కదా, మా దగ్గరలో ఉన్న ప్రతి ఏరియాలో అవుతూనే ఉంటాయి. సో దానికి కూడా మేము వెళ్ళొచ్చు. ఇది యాక్చువల్గా ఫ్రీ ఓపెన్ ఫెస్ట్ అనమాట. సో మీరు మ్యూజిక్ లవర్ అయితే జస్ట్ వచ్చి అలా మ్యూజిక్ లైక్ చిల్ అయ్యి కాసేపు కూర్చొని ఇలా పిక్నిక్ చేసుకోవచ్చు. మేము అందుకే కొంచెం షీట్స్, లెమనేడ్ అన్ని తెచ్చుకున్నాము. సో యా, ఇక్కడ కొనుక్కోవచ్చు కూడా, కాకపోతే మేము కొంచెం బడ్జెట్లో ఉన్నాము, అందుకనే ఇంట్లోనే చేసి తెచ్చుకున్నాము. నాకు ఇలాంటి ఈవెంట్స్కి వచ్చి ఈ వైబుని చూసినప్పుడు ఒక్కటే అనిపిస్తుంది. ఇందుకే ఏమో ప్రపంచంలో చాలా మందికి అమెరికాకు వెళ్ళాలి, అమెరికన్స్ లాగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీస్ అందరూ చిన్న పెద్ద ఏజ్తో జెండర్తో తేడా లేకుండా అందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వైబ్తో పాటు మ్యూజిక్ కూడా అద్దరిపోయింది. దానికి బుడ్డోడు కూడా లేచి డాన్స్ చేస్తున్నాడు. మీరే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో అక్కడ వైబ్ ఉన్నిందో అని. తారక్ ఇలాంటి ఓపెన్ ఈవెంట్స్కి రావడం చాలా తక్కువ, ఎందుకంటే మొన్నటి వరకు మాకు వింటర్ ఉన్నింది. దానికి ముందు ఫాల్లో పంకిన్ ఫామ్కి తీసుకొని వెళ్ళాము, కానీ అప్పుడు ఇంకా చిన్నవాడు కదా, సో ఏంటి అన్నది తెలీదు. ఇప్పుడు కొంచెం అర్థం చేసుకొని అబ్జర్వ్ చేసే ఏజ్కి వచ్చాడు. సో వాళ్ళ నాన్నకి చుక్కలు చూపిస్తున్నాడు, చూడండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు. స్టీవ్ ఏమో పాపం హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా కుదరట్లేదు అని చెప్పి గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. అయినా కూడా వాళ్ళ నాన్న వదిలించుకొని అసలుకి చాలా ఎనర్జీ అన్నమాట. ఇప్పటి వరకు సాంగ్స్ పాడి వాళ్ళు ఇప్పుడే బ్యాండ్ రెస్ట్ తీసుకున్నారు, అందుకే ఇంత క్వైట్గా ఉంది. క్వైట్గా ఇన్ ద సెన్స్ జనాలు మాటలు ఉన్నాయి కానీ మ్యూజిక్ క్వైట్నెస్ ఉంది. ఇప్పటివరకు అయితే ఫుల్ మ్యూజిక్ లౌడ్నెస్. స్టీవ్కి యాక్చువల్గా లౌడ్ మ్యూజిక్ పడదు. సో తను తారక్కి డైపర్ మార్చేటప్పుడు కూడా హెడ్కి లైక్ చెవులకి పెట్టుకునేవాడు, ఏంటి సౌండ్ ప్రూఫ్ బీట్స్ లాగా పెట్టుకునేవాడు అనమాట. సో తనకి ఎలా ఉందో అడిగితే this is what he said. Steve, how are you enjoying the fest? I like the music. Is it loud? It is not, no.
మా దగ్గర వింటర్స్ లో ఎంత చల్లగా ఉంటుందో సమ్మర్స్ లో కూడా వేడిగానే ఉంటుంది. సో ఇలాంటి ఫెస్ట్ కి వెళ్ళినప్పుడు, అందులో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కొంచెం దాహం వేస్తుంది. బయట డ్రింక్స్ లో వాళ్ళు ఏవేవో మిక్స్ చేస్తూ ఉంటారు కదా, సో అంత హెల్తీగా లేనివి కాకుండా ఇంట్లోనే ఫ్రెష్ గా క్లీన్ గా చేసుకొని వెళ్తే బాగుంటుంది అని నేను ఇంట్లోనే లెమనేడ్ చేసి తీసుకొని వెళ్ళాను. దానికి లిడ్ కూడా వస్తుంది. స్టీవ్ తనది ముందే తాగేశాడు. తారక్ ఏమో తన స్క్రీన్ టైంలో బిజీగా ఉన్నాడు. లేకపోతే ఆ బుడ్డోడు ఆగేలాగా అనిపించలేదు. అందుకే స్క్రీన్ ఇచ్చి కాసేపు అలా కూర్చొని పెట్టాము. నేనైతే నా లెమనేడ్ ని బాగా ఎంజాయ్ చేశాను సిప్ చేస్తూ. సో ఫెస్ట్ అయితే చాలా బాగుందండి. సో యుఎస్లో బేసికల్గా ప్రతి సిటీలో సమ్మర్ వచ్చింది అంటే ఇలాంటి ఓపెన్ ఫెస్ట్లు చాలా ఉంటాయి. లైక్ వింటర్లో కూడా ఫెస్ట్ ఉంటాయి, కాకపోతే ఇలాగ కూర్చొని పిక్నిక్ చేసుకునే లాంటివి ఉండవన్నమాట. ఎక్కువగా చలి కదా, ప్రతి సిటీలో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అమెరికన్స్ మోస్ట్లీ. ఇక్కడ స్టాల్స్ కూడా ఉంటాయండి, లైక్ ఫుడే కాదు, నార్మల్గా ఏమన్నా ఐటమ్స్ అమ్ముతారు. ఇక్కడ ఇతనైతే టీ షర్ట్స్ అమ్ముతున్నారు. ఈ స్టోర్లో సమ్ క్యాండీస్ లాగా. అండ్ ఇలాంటి ఫెస్ట్లో నాకు ఏమి ఇష్టం అంటే కార్న్, అంటే మన మొక్కజొన్న కంకి, అది చాలా ఇష్టం. సో చాలా బాగుంటుంది అన్నమాట. అందరు తెచ్చుకుంటున్నారు. నేను డిన్నర్ చేసి వచ్చాను, సో ఐ కెనాట్ ఈట్ ఎనీ మోర్. మనది కడుపుని కడుపులాగే ట్రీట్ చేయాలి. ఉంది కదా టేస్టీ, కానీ ఏది పడితే అది లోపల వేసేయకూడదు. ఇక్కడ చూడండి టేబుల్స్ వేసున్నారు, అందరూ బియర్స్ తాగుతున్నారు. ఎందుకంటే చాలా కామన్ అనమాట ఇక్కడ. వేరే వాళ్ళైతే వాళ్ళ చైర్స్ తెచ్చుకున్నారు, లైక్ కింద కూర్చోలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదా కాలు నొప్పులు, సో కార్లో వాళ్ళ చైర్స్ క్యారీ చేసి తెచ్చుకున్నారు. కానీ నాకు తెలిసి ఆ బెంచెస్ మాత్రం వీళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ మామూలుగా కింద కూర్చోగలిగే వాళ్ళు నార్మల్ షీట్స్, బెడ్ షీట్స్ అవి తెచ్చుకొని కింద కూర్చున్నారు. సో చాలా బాగుంటుందండి. లైక్ చూడండి ఫుడ్, ఓవరాల్ చుట్టూ ఫుడ్ అనమాట, మధ్యలో మేము. అండ్ అక్కడ స్టేజ్ మీదేమో మ్యూజిక్, సాంగ్స్, లైవ్ మ్యూజిక్ పాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారు, ఇప్పుడు వరకు పాడి. అండ్ అక్కడంతా కూడా ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. యా, మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ బ్రేక్లో అందరూ వెళ్ళి ఫుడ్, డ్రింక్స్ తెచ్చుకున్నారనమాట. సో సాంగ్స్ పాడే వాళ్ళకు కూడా పాపం కొంచెం బ్రేక్ కావాలి కదా. సో యా, చాలా అంటే చాలా బాగుంది. వెదర్ కూడా చాలా బాగుందండి. లైక్ చల్లగా లేదు, ఎండ లేదు, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. లైక్ హ్యూమిడిటీ కూడా లేదు, లైక్ ఉక్క పుయ్యడం అలా కూడా లేదు, చాలా ప్లెజెంట్గా ఉంది. వర్షం పడే ముందు ఎలా ఉంటుంది, ఉక్క పుయ్యకుండా ఉండేలాగా ఉంది. ఈ ప్లేస్లో అవి ఎప్పుడు ఉంటాయన్నమాట. సో ఈ మ్యూజిక్ సెటప్ కోసం స్టేజ్ని మాత్రం వేశారు అంతే. అండ్ ఇలాంటి చిన్న టెంట్స్, స్టాల్స్ కోసం అవి మాత్రం ఈ ఫెస్ట్ కోసం వేశారు. మామూలుగా ఈ ఏరియాకి దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి. పబ్లిక్ పార్క్ లాగా అనమాట ఇది. మనం టికెట్ కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అసలుకి ఈ ఫౌంటైన్ పిల్లలకి ఎంత ఇష్టం అంటే వచ్చి ఆ నీళ్ళ దగ్గర ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఆ ఫౌంటైన్ వెనకాల కూడా ఆడుకుంటున్నారు చూడండి. సో అవన్నీ ఎప్పుడూ ఉంటాయన్నమాట, పబ్లిక్ పార్క్ ఇది. Are you enjoying the music? Oh! You have to sit quietly, okay? Sit down. 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 Sit with that. I actually think he should have come out fast. So మా బుడ్డ
బుడ్డోడు పడుకొని మంచిగా స్క్రీన్ చూసుకుంటున్నాడు, అదే మాకు సేఫ్ ఆప్షన్. సో మా ఫెస్ట్ మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాకు కమెంట్ చేయొచ్చు అండ్ మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా కూడా నాకు కమెంట్ చేయండి. నేను ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. అందరూ జాగ్రత్త. God bless America. జై హింద్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.